రెండోది పక్కకు పెట్టుకున్నాడు. ఏం పక్కకు పెట్టుకున్నాడు? పాపమట. ఎలాంటి పాపం? సులువుగా చిక్కులు పెట్టు పాపమట. పెద్ద పెద్ద పాపాలు మనం చేయం, ఎందుకంటే తెలుసు మనకు వ్యభిచారం చేయొద్దు అని తెలుసు. పెద్ద పెద్ద పాపాల జోలికి చాలాసార్లు విశ్వాసులు పోకపోవచ్చు, వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనాలు చేయకపోవచ్చు, నరహత్య చేయకపోవచ్చు, కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోతారట. ఇది కూడా తప్పేనా అని అంటారు చూడు, అలాంటి వాటిల్లో పడిపోతారు. ఇది కూడా తప్పేనా? ఎన్నిసార్లు అని ఉంటావు నీ విశ్వాస జీవితంలో? ఎవరైనా చెప్తే ఇది కూడా తప్పేనా? ఒక ఆయన అంటాడు, సార్ తాటి చెట్టుని ఎవడు బుట్టించింది సార్ అన్నాడు ఆయన. ఈయన ఏమన్నాడో తెలుసా? దేవుడు బుట్టించిండు అన్నాడు. ఎవరు? పాస్టర్ గారు. ఆయన ఏమంటాడో తెలుసా నెక్స్ట్? మరి దేవుడు పుట్టించింది అందే తాగుతానా సార్, ఏమవుతుంది, తప్పేంది అన్నాడట. ఈ పాస్టర్ గారు ఏం తక్కువడు అనుకుంటాడా? ఈయన ఏమన్నాడో తెలుసా? జిల్లేడు చెట్టు ఎవడు పుట్టించిండు బ్రదర్ అన్నాడట. ఏంటిది? జిల్లేడు చెట్టు ఎవడు పుట్టించిండు అన్నాడట. అంటే ఆయన ఏమన్నాడు? సైలెంట్గా దేవుడే పుట్టించిండు అన్నాడట. మరి జిల్లేడు బాలు తాగిపోరాదు? అరే కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా క్రైస్తవుడు అన్నాక. దేవుడు చేసిండని అన్నిటిని తినమని కాదు, మంచి చెడ్డ తెలివినిచ్చిండు కదా నీకు. ఇంగిత జ్ఞానం అన్నది ఒకటి ఇచ్చిండు కదా దేవుడు, ఇంకా వేరే వాటికి లేదు. అది ఒక మనుషులకే ఉన్నది ఇంగిత జ్ఞానం అనేది. కుక్కలకు లేదు, పందులకు లేదు, గాడిదలకు లేదు, జంతువులకు దేనికి లేదు. మనిషికి ఒక్కరికే ఇంగిత జ్ఞానం అనేది పెట్టాడు దేవుడు. ఏది చేస్తే కరెక్టు, ఏది చేస్తే తప్పు అనేది ఎవరికి తెలుసు? మనుషులకే తెలుసు. నాకు అప్పుడు అనిపిస్తుంది మనకంటే కుక్కలు నయం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? కుక్క ఒంటేలు పోవాలంటే ఏం చేస్తుంది చెప్పురి? ఫస్ట్ వాసన చూస్తుంది, అది మంచిగా అనిపిస్తేనే ఆడ పోసిపోతుంది. అది కాదా? మనకంటే కుక్క నయం కదా? ఏమంటారు? అరే ఏమన్నారేంది? నిజం కొద్దిగా కఠినంగానే ఉంటుంది సార్, ఒప్పుకోవాలంతే. నిజం కొద్దిగా కఠినంగానే ఉంటుంది, కొట్టినట్టే ఉంటుంది, ఒప్పుకోవాల్సిందే, తప్పదిగా. హల్లెలూయా. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపము నుండి బయటికి రావాలి మనం. వాడు చేస్తాడు, వీడు చేస్తాడు, నువ్వు చేస్తే అది పాపం కాకుండా పోదు. క్రైస్తవుడైనాక సోయితో బతకాలా, సోయి చచ్చిన లెక్క బతకద్దు. వేషం వచ్చిందా, పౌరుషం వచ్చిందా, కోపం వచ్చిందా, అది క్రైస్తవునిగా బతకడానికి వాడు. క్రైస్తవునిగా బతకడానికి వాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి, జాగ్రత్త. వాటి నుంచి బయటపడాలంటే సోయి కలిగి బతకాల. ఫస్ట్ ఏంటిది? ఏం చేయాలా? విడిచిపెట్టాలా. ఏం విడిచిపెట్టాలా? భారాన్ని విడిచిపెట్టాలా. రెండు, పాపాన్ని కూడా విడిచిపెట్టాలా.